జైలు వీరన్న ఎప్పుడన్నా మీరు? అంటే తెలంగాణ ఉద్యమంలో పోయినా. తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఇప్పుడు రీసెంట్ 10 ఏళ్లలో పోయినా కదా కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు. పంజాగుట్ట పిఎస్లో పొట్టు పొట్టు కొట్టిరుగా మమ్మల్ని. అట్లా కాదు, ఏదైనా నినాదం పెట్టుకొని, ఎందుకంటే జైలు పోయి వచ్చిన తర్వాత వర్కౌట్ అవుతాయి కదా పదవులు మనకి. జైలుకు చాలా సార్లు పోయినా కదా నేను. ఉమ్, తెలంగాణ ఉద్యమంలో ఒక 10-12 సార్లు పోయినా. ఉమ్, అంటే కాంగ్రెస్లో ఉన్నా కూడా నేను తెలంగాణ కాసు కోసం కొట్లాడి కొట్లాడితే పోయినా. ఫొటోస్ కూడా మీకు ఇస్తాయి ఇప్పుడు. ఉమ్, నన్ను గేట్ కాడ అరెస్ట్ చేసినాయి, ఏది క్యాంపస్లో గేట్ కాడ అరెస్ట్ చేసినాయి, ఉమ్, ఆ ఫొటోస్ ఉన్నాయి. ఉమ్, పంజాగుట్టలో తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 14లో వచ్చినాక 10 ఏళ్లలో ఒక 10 ఇప్పటికి కూడా ఒక 3-4 కేసులు ఉన్నాయి ఇంకా. ఉమ్, లేలే కొట్టుడు పోయినాయి మొన్న. కట్టే పంజాగుట్ట బస్సు కేసు, ఉమ్, అలా నేను, అనిల్ యాదవ్, ఫెరోజ్ ఖాను, ఈ భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కూడా ఉంటాడు అలా. ఉమ్, నిజామాబాద్ మల్లేష్ అన్న, నిజాం రమేష్ అన్న, కైలాష్ నేత అని మావాడు ఇప్పుడు నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్, వాళ్ళు కూడా ఉమ్, అందరు కొట్లాడారు. అన్ని కేసుల పాలైనాయి. ఇప్పుడు టీఆర్ఎస్లోనేమో పార్టీ పెడుతుంది, కార్యకర్త లోపల పోతే. ఆ. ఇక్కడ మేమే పెట్టుకోవాలి, ఇక్కడ ఓడి పెట్టాడు. మీరే పెట్టుకొని మీరే వచ్చాడు. ఆ కోర్టుకు తిరిగితే బైసా